చేశారు సార్. సంక్రాంతి పేరుతో 2000 కోట్ల గ్యాంబ్లింగ్ జరిగింది రాష్ట్రం నుంచి చేసింది. ఆ ప్యాలెస్లో కాకుండా కాస్త ప్రజల మధ్యకు వచ్చే మాట చెప్పండి. ప్రజలు పండుగని జరుపుకుంటే కూడా నువ్వు మనశ్శాంతిగా ఓర్వలేనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి గతంలో నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేశావు అని అంటే ఎంత బాధాకరం. పండుగ అది ఈ ప్రాంతంలో అతిపెద్ద పండుగగా జరుపుకునేటువంటి సాంప్రదాయం వచ్చింది. కోళ్ల పందాలు ఈరోజు జరుగుతున్నాయా? భూమి పుట్టినప్పటి నుంచి జరుగుతూనే ఉన్నాయి. మీ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగే, నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగే, ఇవాళ జరుగుతూ ఉన్నాయి. అదొక సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా జరుగుతూ ఉంటే ప్రజల గురించి ప్రజల చేసుకునేటువంటి పండగల్ని కూడా నువ్వు ఓర్చలేనటువంటి స్థితికి వచ్చావు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం కట్టుబడి ఉంది. మీలాగా మీకోసమో మీ కుటుంబం కోసమో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ముఖ్యమంత్రి కాదు. మీరు మీకోసం మీ కుటుంబం కోసం పనిచేస్తే ఇవాళ రాష్ట్రం కోసం పనిచేసేటువంటి ముఖ్యమంత్రి ఉండడం ఈ రాష్ట్రానికి జరిగినటువంటి అదృష్టం అనేటువంటి నేను చెప్పదలుచుకున్నాను.